ప్రైవేట్ వాళ్ళు ఎంత కఠినంగా మన తాట పనులు చేపించుకుంటారంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. అందరూ కాదు కొంతమంది మాక్సిమం ఇలాగే ఉంటారు. స్కూల్ దగ్గర మా మేడం కొడుకుని ఇసిపెట్టడానికైతే వచ్చిన 2 డేస్ నుంచి భయంకరంగా జ్వరం అయితే ఉంది నాకే. నిన్న కూడా ఇలాగే టార్చర్ పెట్టినారు వీళ్ళు. నన్ను అంతలా పట్టించుకోకుండా నేను ఎంత డ్యూటీలు చేస్తానో ఉన్నా. ఎందుకంటే వీడియో తీయడానికి అయితే అసలు టైమే లేదనమాట. ఫుల్ ఫీవర్. ఈ రోజు కూడా అలాగే ఉంది నాకైతే. జ్వరం ఎక్కువైపోతుంది అనేసి హాస్పిటల్కి అయితే వచ్చిన. ఇక్కడికి వెళ్తే బతాక్ ఇయ్యి అన్నారు. బతాక్ టైం అయిపోయి 4 రోజులు అయిపోతుంది. అకామ్ అయితే లేదనమాట. సాఫ్ రకం కొట్టినాడు. బతాక్ కొత్తది రాదన్నాడు అనమాట. నాకు ఆ ఫీలింగ్ ఏం చేస్తాం మటన్ డ్యూటీలు అయితే చేయాలి పెరడోలు వేసుకుని. ఆ మేడానికి నిన్ననే చెప్పిన నాకు ఫుల్ ఫీవర్ వస్తుంది నా వల్ల అవ్వట్లేదు కార్ తోలటానికి అనేసి. కానీ అదేం పట్టించుకోగానే ఇప్పుడు వాళ్ళ కొడుకు స్కూల్ దగ్గరికి అయితే వచ్చింది. వాడికి ఏం పని పడిందో ఏం పడ నాకైతే మైండ్ పగిలిపోతుంది. ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తి అయితే ఇప్పుడు ఇంకోటి టైర్ అయితే పంచర్ అయింది. పీ వేపించుకోరాపా అని చెప్పింది నా ముసలి. తర్వాత వేపించుకోవచ్చు నా వల్ల అవ్వట్లేదంటే లేదు పీ వేపించుకోరాపా అని. ఇక్కడికి వచ్చి 2 పంచర్లు ఉన్నాయి టైర్ కి. మా ముసలిది ఎందుకైంది పంచర్ నువ్వే చేసినావు పంచర్ అంటది. పంచర్ కోల అట్ట పక్కన పెడితే మళ్ళీ వచ్చేసి పీ టొమాటోకాయలు దాపో పీ పెరుగు దాపో మాటికి తిప్పుతానే ఉందన్నమాట సూపర్ మార్కెట్ కి. ఇంకా ఈ మహాతల్లి చూడు ఫింగర్ లేసేసి ఇంటికి పోకన్నా నా ముసలాయన కూతురు టోల్లీకి అయితే వచ్చింది కాఫీ కొనడానికి. ఇలా ఉంటుంది డ్రైవర్లకి టార్చర్ కొన్ని ఇళ్లలో.